నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, శ్రీకాకుళంలో సిదిరి అప్పలరాజు, ఆలూరులో విరూపాక్షి, అదేవిధంగా ఉరవకొండలో విశ్వేశ్వర రెడ్డి, మరో పక్క చూసుకుంటే గుంటూరుకు వచ్చేసరికి ముస్తఫా. కొంతమంది అరెస్ట్ అయ్యారు, కొంతమంది అరెస్ట్ కాబోతున్నారు. వాస్తవం నిన్న మొన్నటి దాకా ఓన్లీ ఆరోపణలే ఉన్నాయి. ఇప్పుడు ఆరోపణల నుంచి అరెస్టుల వరకు వచ్చాయి. ఏంటి, ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మీరు చెప్పిన లీడర్లందరూ వీళ్ళందరూ పాత నేరాల్లో ఇప్పుడు అరెస్ట్ అవుతున్న వాళ్ళు కాదు. ఇది చాలా స్పెసిఫిక్గా మీరు గుర్తుంచుకోవాలి. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఏదో నేరాలు చేసి ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉంటే అది కక్ష సాధించటం అనొచ్చు. ఖచ్చితంగా ఎవరైనా అదే అంటారు. పాత ఎప్పుడో జరిగిన నేరాలని బయటికి తీసి వాటి మీద కేసులు పెట్టి వాటి మీద ఇప్పుడు అరెస్టులు చేస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తున్నది, పాత కేసులన్నీ బయటికి తీస్తున్నది, వీళ్ళందరినీ అరెస్టు చేస్తున్నది అని ఖచ్చితంగా ఒక నిర్ణయానికి రావటానికి అవకాశం ఉంది. ఇప్పుడు మీరు పేర్లు చెప్పిన వైసీపీ నాయకులు అందరూ కొత్తగా నేరాలు చేశారు, తాజాగా నేరాలు చేశారు. తాజాగా నేరాలు చేస్తే మరి పోలీసులు యాక్షన్ తీసుకుంటున్నారు. పోలీసులు ఇప్పుడు మేము నేరాలు అయితే నేరాలు కంటిన్యూ చేస్తాం, అధికారంలో ఉన్నప్పుడు చేసాము, అధికారం పోయిన తర్వాత కంటిన్యూ చేస్తూనే ఉంటాము అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతూ ఉంటే దాన్ని ఓకే అండి, అలాగే మీరు నేరాలు కంటిన్యూ చేసుకోండి అని పోలీసులు కూర్చోలేరు కదా. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు అంటే ప్రతిసారి ఎవరినన్నా అరెస్ట్ చేయంగానే ప్రతిసారి చంద్రబాబు నాయుడు కక్ష సాధిస్తున్నాడు మా మీద అని చెప్తూ ఉన్నాడు. నేను ఇప్పటిదాకా చెప్పిన ఉపోద్ఘాతంలో ఏంటి అంటే కక్ష సాధించడం అంటే ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళేమి నేరాలు చేయకుండా పాత కేసులు అవన్నీ తిరగదోడి అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా అది కక్ష సాధింపు. నేను కూడా అది చెప్తా. ఇప్పుడు సిదిరి అప్పలరాజు ఆయన కొడుకు వెళ్ళి బైక్ గుద్ది ఒక యాదవుడిని చంపాడు. అది ఫ్రెష్ కేసు కదా, కొత్త కేసు కదా, చంపింది 5 ఏళ్ల కిందట కాదు కదా, లేటెస్ట్గా చంపాడు, కేసు పెట్టారు. ఆ కేసుని మాఫీ చేయటానికి సిదిరి అప్పలరాజు ప్రయత్నం చేశాడు. కేసుని మాఫీ చేయడానికి ప్రయత్నం చేయటం తప్పు కదా, అందుకని అరెస్ట్ చేశారు. జడ్జి దగ్గరికి తీసుకెళ్తే 14 రోజులు రిమాండ్ ఇచ్చాడు. ఇవాళ పోలీస్ కస్టడీకి కూడా అనుమతి ఇచ్చారు. ఇంకా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు? పాత కేసు ఏదన్నా తిరగదోడి ఆ పాత కేసులో అరెస్ట్ చేయలే. ఆయన రీసెంట్గా నిన్న రాత్రి వెళ్ళి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఇళ్ల మీద దాడి చేశాడు. దళితులు భార్యాభర్త ఉంటే వాళ్ళ మీద దాడి చేశారు. ఆ అమ్మాయి బట్టలు చించేసి చాలా దారుణంగా ప్రవర్తించారు. అక్కడ శేఖర్ అని ఒక యాదవుల కుర్రాడు అడ్డం వస్తే అతన్ని కొట్టారు. అతను ఇప్పుడు చావు బతుకుల్లో ఉన్నాడు. ఇది కూడా రీసెంట్గా జరిగింది. ఎందుకు జరిగింది అంటే ఇసుక దోచేస్తున్నావా, నువ్వు ఇప్పుడేమో నీ పార్టీ అధికారంలో ఉందనుకున్నావా, ఇట్లా దోచేయటం ఏంది, మా ఊరి నుంచి నువ్వు ఇసుక దోపిడీ చేయటం ఏంటి అని ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అడిగాడు, నిలదీశాడు. ఎవరైతే గిరి యాదవ్ అనే అతన్ని నిలదీశాడో అతను ఫోన్ చేసి అన్న ఇక్కడ అడ్డం పడుతున్నాడన్న మన ఇసుక దీనికి దందాకి అంటే అతను ఒక 20-30 మందిని వేసుకొని కార్లలో వచ్చాడు. వెంట రావటం అటాక్ చేశాడు, ఇంటి మీద అటాక్ చేశాడు. ఆ అమ్మాయిని చాలా అసహ్యంగా అమ్మాయితోటి ప్రవర్తించారు. ఆ అబ్బాయిని కొట్టారు. అడ్డం వచ్చిన శేఖర్ అనే అతన్ని కొట్టారు. ఆడ విధ్వంసం సృష్టించి వెళ్ళారు. అంటే ఫ్రెష్ కేసు అది. ఒక దళిత కుటుంబం మీద దాడి చేస్తే అరెస్ట్ చేశారు. SC/ST కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ఉరవకొండ విషయానికి వస్తే అదేదో పాత కేసు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఆ కేసుని ఇప్పుడు తీసుకొచ్చి పెట్టింది కాదు. లేటెస్ట్గా ఏంటి అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక దేవాలయానికి సంబంధించిన భూమి 20 ఎకరాల భూమిని ఒకడు కొట్టేశాడు వైసీపీ లీడరు.
అప్పుడు రికార్డులు తప్పు చూపించారు, తప్పు క్లెయిమ్ చేశారు, భూమిని వాళ్ళు కొట్టేశారు. అదే వాస్తవంగా అది టెంపుల్, దేవుడి మాన్యం అన్నమాట. ఒకటి ఆ లోకల్గా ఉన్న వాళ్ళ కురుబ కులస్తులకి సంబంధించిన దేవతకి సంబంధించిన ఆ టెంపుల్ ఆస్తి అది. దాన్ని మళ్ళీ వాడి దగ్గర నుంచి, ఆ వైసీపీ లీడర్ దగ్గర నుంచి తీసుకొని దాన్ని ఆ దేవాలయానికి అప్పగిచ్చేలాగా లోకల్ స్థానిక ఎమ్మెల్యే, ఉరవకొండ ఎమ్మెల్యే, రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు ప్రయత్నం చేస్తున్నాడు. అది కూడా కేసు కోర్టులో ఉంది, హైకోర్టులో కేసు అది నడుస్తూ ఉన్నది. ఈ లోపల అక్కడ మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు విశ్వేశ్వర రెడ్డి, అతను ఇక దౌర్జన్యం, ధర్నాలు. పయ్యావుల కేసు భూములు ఆక్రమిస్తున్నాడని ధర్నాలు, అరెస్ట్ చేశారు పోలీసులు, తీసుకెళ్లారు. తప్పయా, ఇట చేయకూడదు, ఉద్రిక్త పరిస్థితులు తీసుకురాకూడదు అని అరెస్ట్ చేశారు. సార్ అంటే ఇవన్నీ కూడా రెడ్ బుక్ రాజ్యాంగం. అదే చెప్తున్నా నీకు, రెడ్ బుక్ లో లోకేష్ ఏం పేర్లు రాసుకున్నాడో ఇప్పటికీ మనకు తెలియదు. ఆయన నిన్నగా మొన్న ఒక మాట అన్నాడు సార్, అసలు నాకు రెడ్ బుక్ తెరిచే అవకాశం కూడా ఇవ్వట్లేదు. అసలు ఈ నేరగాళ్ళందరూ ఎగబడుతున్నారు, కొత్త నేరాలు చేస్తున్నారు. గుంటూరు ముస్తఫా మాజీ ఎమ్మెల్యే, అతని దగ్గరికి వస్తే అతను టొబాకో మర్చెంట్, వ్యాపారం చేస్తుంటాడు. అతనికి టొబాకో రెగ్యులర్గా అతనికి అమ్మే ఏలూరు సంబంధించిన వ్యక్తి అతనికి అమ్మకుండా వేరే వాళ్ళకి అమ్మాడు. అంటే మరి ఇతను ఏదన్నా రేటు తక్కువ ఇచ్చాడో ఏంటో, మరి అది గొడవ. నువ్వు నాకు కాకుండా వేరే వాడికి అమ్ముతావా అని చెప్పి ఆ ఏలూరు టొబాకో వ్యాపారిది లారీ కిడ్నాప్ చేశారు. ఆ మనుషుల్ని, లారీని ఈ ముస్తఫా మనుషులు కిడ్నాప్ చేశారు, కేసు పెట్టారు. ఆ డ్రైవర్ని కూడా కిడ్నాప్ చేశారు. ఆ డ్రైవర్ ఎస్సీ ఎస్టీకి అట్రాసిటీస్ కేసు పెట్టారు, కిడ్నాప్ కేసు పెట్టారు. ఆ డ్రైవర్ని బహుశా మరి కొట్టినట్టున్నారో అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. ఇది లేటెస్ట్. ఇదేదో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన కేసుని తిరగదోళ్ళ లేటెస్ట్ కేసు. కొత్తగా కిడ్నాప్ చేసి హత్యాయత్నం చేశాడు ఒక ఎస్సీ మీద అని కేసు. అతని ప్రెమిసెస్లోకి, ఆ ముస్తఫా ప్రెమిసెస్లోకి తనిఖీకి వెళ్తే, నువ్వు ఎట్లా వస్తారు, మీరు అసలు రావడానికి వీల్లేదు, మీరు ఈ అంబటి రాంబాబు ఈ గ్యాంగ్ అంతా అడ్డం పడ్డారు. ఇది బేసిక్గా మీరు అడిగిన నలుగురి పేర్లు, ఆ నలుగురి వెనక ఉన్న కేసులు. అంటే ప్రశ్నిస్తే అరెస్ట్ చేయలేదు వీళ్ళు ఇప్పుడు మీరు చెప్పిన నలుగురు కూడా ఎవరిని ప్రశ్నించలేదు. వాళ్ళు ఏదో ప్రజా సమస్యల మీద కాదే, ఎవరికి వాడు వ్యక్తిగత సమస్యలు ఇవన్నీ. సిదిరి అప్పలరాజుది కొడుకుని కాపాడుకోవటానికి తప్పుడు ఆధారాలు సృష్టిస్తే అది కేసు. దానికి ప్రజలకి ఏంటి సంబంధం లేదు. ఇప్పుడు ఆలూరు అతను అది ఇసుక దందా చేస్తున్నాడు, తెలుగుదేశం వాళ్ళ మీద అటాక్ చేశాడు, దానికి ప్రజలకి ఏంటి సంబంధం లేదు. ఉరవకొండ విషయం వస్తే వాడెవడో వైసీపీ వాడు కబ్జా పెట్టాడు 21 ఎకరాలు, దేవుడి సొమ్ము కొట్టేద్దామని ప్లాన్ చేశాడు. దాన్ని మినిస్టర్గా ఉన్న పయ్యావుల కేసు అడ్డుకున్నాడు, హైకోర్టులో కేసు ఉన్నది. దానికి ఏముంది, దానికి దీనికి ఇదేముంది సంబంధం. ముస్తఫాది ఇప్పుడే చెప్పాను నేను, వ్యాపారంలో ఈ లావాదేవీల మధ్య తేడా వస్తే దాంతో కిడ్నాప్ కేసు పెట్టారు. ఈ 4 కేసుల్లో ప్రజలకి సంబంధించిన కేసు ఏదైనా ఉందా? జనరల్గా ప్రజాప్రతినిధుల మీద ఎటువంటి కేసు ఉంటుంది అంటే, ఇదిగో బలానా ఆందోళన సందర్భంగా బస్సులు ఆపాడు, కేసు పెడతారు. లేదు పబ్లిక్లో వచ్చి ధర్నా చేశాడు, కేసు పెడతారు. లేదు రైలు రోకో చేశాడు, కేసు పెడతారు. లేదు ఇవన్నీ కాదు, నిషేధాజ్ఞలు ఉల్లంఘించి ర్యాలీ చేశాడు, కేసు పెడతారు. ఇదేం కేసా? కిడ్నాప్ను ఒక ఎస్సీ డ్రైవర్ని కిడ్నాప్ చేస్తే, ఒక యాదవుడిని బుల్లెట్ బండేసి గుద్దితే, ఒక దళితుడు ఇంటి మీద వచ్చి దాడి చేస్తే, ఒకడు భూ కబ్జా చేస్తే ఆ భూ కబ్జాని విడిపించడానికి ప్రయత్నం చేస్తే, ఇవేందా?
ఏమి నాయకులే మీరు? నాయకులా వైసీపీకి? వీళ్ళందరూ నేరస్తులా నాయకులా? కేసు 4 కేసులు మీరు అడిగారు, నేను చెప్పా. మీరు చెప్పండి. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ప్రజలకు సంబంధించి ఏదన్నా ఉద్యమం చేశాము అందుకని మమ్మల్ని అరెస్ట్ చేశారు అని చెప్పేది ఏదన్నా ఉంది ఇందులో? ఎందుకు గొడవ చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి? ఎందుకు గొడవ చేస్తున్నావు? నీకు ఈ ప్రజలకి దీనికి ఏంటి సంబంధం? ఇంకా ప్రజల్ని ఇబ్బంది పెట్టినకే కేసులు. ఎగ్జాక్ట్లీ, ప్రజలను ఇబ్బంది పెట్టారు. ప్రజలని పీల్చుకు తింటున్నారు, ఇంకా కాల్చుకు తింటున్నారు ఈ వైసీపీ లీడర్లు. అసలు తెలుగుదేశం కార్యకర్తలేమో ఏందయ్యా ఇంత మంచి ప్రభుత్వం ఏందయ్యా, ఎవరి మీద యాక్షన్ తీసుకోరని వాళ్ళు అడుగుతున్నారు. ఎవరి మీద యాక్షన్ తీసుకోరు, ఎవరిని అరెస్ట్ చేయరు, ఇదేంటి చంద్రబాబు గారు అని తెలుగుదేశం వాళ్ళు ఒకవైపు మొత్తుకుంటూ ఉన్నారు. వీళ్ళేమో నేరాలు ఆపట్ల. వీళ్ళు నేరాలు ఆపితే కదా పోలీసులు కేసులు పెట్టకుండా ఆగేది. వాళ్ళు ఎవరో జగన్మోహన్ రెడ్డి బర్త్డేకి వేటల్ని పబ్లిక్లో నరికి ఆ రక్తం తీసి ఆయన పోస్టర్కి పూశారు. మా కార్యకర్తలు అన్నారు. నీ కార్యకర్త అయితే ఏం చేయాలి? నీ కార్యకర్త అయితే జెండా పట్టుకొని తిరగాలి, ఏదన్నా ధర్నా పిలిపిస్తే రావాలి. ఏం చేశాడు? మేకను కోసి ఆ రక్తం జగన్మోహన్ రెడ్డి పోస్టర్కి రాశాడు. ఎంత పైశాచిక ఆనందం అది! పైశాచిక. దానికి ప్రజలకి ఏంటి సంబంధం? మా కార్యకర్తల మీద దౌర్జన్యం చేస్తున్నారు టీడీపీ వాళ్ళు అంటారు. ముస్తఫా మీద ఎవడన్నా దౌర్జన్యం చేశారా? కిడ్నాప్ చేయమని కూటమి ప్రభుత్వం చెప్పిందా? కిడ్నాప్ చేయ ముస్తఫా అని చెప్పిందా? సీదిరి అప్పలరాజు కొడుకే గుద్దిపారే నువ్వు ఒక యాదవ్ పిల్లగాడిని చంపేసేయి అని చెప్పిందా? ఆ తమ్మినేని సీతారాము స్పీకర్ ఉన్నాడు, మాజీ స్పీకరు, ఆయన వచ్చి నేను నిజాయితీ పరుడిని అంటాడు. నువ్వు నిజాయితీ పరుడు అయితే దొంగ డెత్ సర్టిఫికేట్ పెట్టి ఆస్తి కొట్టేస్తావా? నేను నిజాయితీ పరుడిని అంటాడు. అసలు ఏమి డిఎస్సి మీద గొడవ చేస్తున్నా? అరే ఏ పేపర్ ఏమి ఉండదా డిఎస్సిలో? మీరు 10th క్లాస్ కూడా ఫెయిల్ అయినట్టున్నారు, మీకు డిఎస్సి రాసే అలవాటు, మీకు ఇది లేదు, అర్హత కూడా లేనట్టున్నది. ఎవరినన్నా రాసిన వాళ్ళని తెలుసుకోండి. ఆ పేపర్ ఏమి ఉండదంటే డిఎస్సి పేపర్ లీక్ అయింది, నారా లోకేష్ రాజీనామా చేయాలి. ఎంత దరిద్రం, ఎంత అసలు రాష్ట్రానికి నిజంగా ఈ నేరస్తులందరూ వచ్చి ఇట్లా ఈ విధంగా మొత్తం పోలీసుల్ని సవాల్ చేస్తూ ఉన్నారు. పోలీసులు ఇంకా ఇప్పుడు తమ్మినేని సీతారామ విషయమే ఉంది. అతను కోర్టుకు వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్న వరకు అరెస్ట్ చేయలేదుగా. మీరు చాలా కేసుల్లో పోలీసులు ఏదో స్పీకర్గా పనిచేసాడులే పోనీ కోర్టుకు వెళ్తున్నాడు అని వదిలేస్తున్నారుగా. జగన్మోహన్ రెడ్డి టైంలో లాగా గోడలు దూకి అరెస్ట్ చేశారా? చేయలేదుగా. అయినా సరే ఈ జగన్మోహన్ రెడ్డి గొడవ పెడుతూ ఉంటాడు. ఎందుకు అంటే అతనికి కావాల్సింది ఇదే, లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయటం అనేది జగన్మోహన్ రెడ్డి ప్రధాన ఎజెండా. ఆ ప్రధాన ఎజెండా మనసులో పెట్టుకొనే ఇటువంటి పనులు చేస్తూ ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి ఈ ఉద్దేశంతోటే నేరాల్ని ప్రోత్సహిస్తున్నాడు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి చాలా స్పష్టంగా తెలుసు. కాబట్టి పోలీసులు మీరు ప్రవోక్ కావద్దు అని పోలీసులకి క్లియర్ కట్గా చెప్తూ ఉన్నాడు. పోలీసులు మీరు కొట్టదా, ఎవరిని కొట్టద్దు, ఎవరిని ఇచ్చేయద్దు, మీరు చట్ట ప్రకారం నడుచుకోండి అని చంద్రబాబు నాయుడు చెప్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి దాన్ని అలుసుగా తీసుకొని నేరాలని ఎక్కువ చేయమని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. అరెస్ట్ చేయడలే చంద్రబాబు, అరెస్ట్ చేయడలే. ఎందుకు అరెస్ట్ చేయడు చంద్రబాబు నాయుడు అంటే జగన్మోహన్ రెడ్డికి కావాల్సిందే అది. జగన్మోహన్ రెడ్డికి ఏంటి, రాష్ట్రంలో అల్లర్లు జరగాలి, ముఠా తగాదాలు జరగాలి, మర్డర్లు పెరగాలి, రేపులు గీపులు పెరగాలి, లా అండ్ ఆర్డర్ ధ్వంసం అయిపోవాలి, అప్పుడు రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఆగిపోవాలి.
దిస్ ఈజ్ ది ప్లాన్, బ్రాడ్ ప్లాన్. అవును. ఈ ప్లాన్కి మరి సహకరించేలాగా చంద్రబాబు నాయుడు చేయకూడదు కదా. అందుకని వెయిట్ 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 అని చెప్తూ ఉన్నాడు. నువ్వు వెయిట్ 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 అని చంద్రబాబు నాయుడు చెబుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏమో చెయ్యి, తొందరగా చెయ్యి, తొందరగా చెయ్యి, అని కిడ్నాప్ చేయి, ఈయన్ని గుద్దు, మోటార్ సైకిల్ పెట్టి ఈయన్ని గుద్దు, ఆ ల్యాండ్ కబ్జా చేయి, ఇది చేయి, అది చేయి, వాడి మీద అటాక్ చేయి, ఇవన్నీ ఇక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్. ఇది పరిస్థితి, రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఇది. నీకు ఈ కొత్త కేసులు అరెస్ట్ చేయాలిగా. ఇప్పుడు మా ముస్తఫా ఉన్నాడు, అని కిడ్నాప్ చేశాడు, పోలీసులు కేసు పెట్టకూడదు అంటే ఎట్లా? అమ్మడి రాంబాబు వచ్చి పెట్టకూడదు, మేము కిడ్నాప్ చేసినా మీరు కేసు పెట్టకూడదు అంటాడు. మేము గుడి మాన్యాలు మేము ఆక్యుపై చేసినా మీరు దాన్ని వదిలేయాలి, మా 21 ఎకరాలు మాకు ఇవ్వాలి. మేము ఇసుక దందా మేము చేస్తూనే ఉంటాము, ఈ తెలుగుదేశం వాళ్ళు అడ్డుకోకూడదు, అడ్డుకుంటే అటాక్ చేస్తాం, మీ ఇంటి మీద ధ్వంసం చేస్తాం, మీ ఇల్లు ధ్వంసం చేస్తాం. ఇది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సమాజానికి మధ్యలో జరుగుతున్న పోరాటం, యుద్ధం ఇది. సమాజం ఎప్పుడూ కూడా శాంతిని కోరుకుంటూ ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అశాంతిని కోరుకుంటూ ఉన్నది. అందుకని సమాజానికి ఈ నేరస్తులకి జరుగుతున్న యుద్ధం. అందుకనే సమాజం మొత్తం కూడా జాగ్రత్తగా ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ జాగ్రత్తగా ఆలోచించాలి. మన సమాజాన్ని మనం కాపాడుకోవాలి. ఎవరి నుంచి? ఈ నేరస్తుల నుంచి. ఈ నేరస్తుల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. మనల్ని మనం కాపాడుకోవటం అంటే సమాజాన్ని కాపాడుకోవటం. అందుకని ఈ జగన్మోహన్ రెడ్డి చెప్తున్న వాదనలు, మీరు పిల్లాడు మోటార్ సైకిల్ గుద్ది ఒకరిని చంపితే తప్పేంటి, పొగాకు వ్యాపారస్తుడు ఒకరిని కిడ్నాప్ చేస్తే తప్పేంటి, ఒక ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే వచ్చి దళితుల కుటుంబం మీద దాడి చేస్తే తప్పేంటి, దేవాలయ భూమి కబ్జా పెడితే తప్పేంటి, మేకపోతుల్ని నరికితే తప్పేంటి, మీకు రేపు చేస్తే తప్పేంటి, మీకు వాడు రౌడీ షీటర్ అయ్యా అంటే రౌడీ షీటర్ అయితే మాత్రం వాడిని మనం కాపాడుకోవద్దా రౌడీ షీటర్లని అని చెప్పే వాళ్ళని, వీళ్ళందరూ కూడా ఇట్లా అంటే ఈ తరహాలో ఈ రాజకీయాలని నేరమయం చేస్తున్న ఈ వైసీపీ గ్యాంగుల గురించి సొసైటీ మొత్తం అప్రమత్తంగా ఉండాలి. కులం పేరుతోటో మతం పేరుతోటో జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికీ ఇంకా భక్తులుగా మారి ఉన్న కొన్ని కులాలు, ఆయన సొంత కులంతో సహా ఆయన మతంతో సహా ఈ విద్వేషాలు నూరిపోస్తున్న వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించండి. నేను ఇంకొక స్టెప్ ముందరకేసి ఇంకొక రిక్వెస్ట్ కూడా చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సోషల్ మీడియా బలోపేతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మీరు ఏదో కాయ కష్టం చేసుకొని బతకండి, కానీ మీరు సులభంగా డబ్బులు వస్తాయి అన్న ఉద్దేశంతో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలోకి వెళ్ళి పని చేయటం మొదలు పెడితే మీకేదో డబ్బులు ఇస్తారు వాళ్ళు, కానీ మీతోటి బూతులు తిట్టిస్తారు, మీతోటి తప్పు చేయిస్తారు, మిమ్మల్ని పోలీస్ కేసుల్లో ఇరికేలాగా చేస్తారు. అట్లా చేస్తే మీరు ఇంకా పార్టీని వదిలిపెట్టి పోరు అనేది వాళ్ళ వ్యూహం. ఆలోచించుకోండి. మీ భవిష్యత్తుని కేవలం ఒక వ్యక్తి కోసం నాశనం చేసుకుంటారా, మీ భవిష్యత్తుని మీరు నిర్మించుకుంటారా? సో ఖచ్చితంగా గతంలో కూడా మనం చూస్తే అటు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఇలానే వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేసి ఎంతోమంది వాళ్ళ జీవితాలు బలి చేసుకున్నారు సార్. అలా కాకూడదని అయితే కోరుకున్నాను సార్. నమస్తే. నమస్కారం అండి.